శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి ఒక చిరు ప్రయోగం. చాలా మంది భక్తులు, చాలా మంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ముందుగా రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పొచ్చు. సమతుల్యత విజయానికి మూలమని చెప్పొచ్చు. ఒకే వైపు మొగ్గు చూపితే నష్టం, బ్యాలెన్స్ ఉంటే చాలా మంచిదని కూడా చెప్పొచ్చు. ఈ వారం గోచార గ్రహాలంతా శుక్రుడు మీకు ఆకర్షణ సంబంధాలు బలాన్నిస్తాడు. గురు దృష్టి వల్ల అవకాశాలు వస్తాయి. రాహు ప్రభావం వల్ల కన్ఫ్యూజన్స్ ఐడెంటిఫికేషన్ పెరుగుతుంది. బ్యాలెన్స్ మరి కన్ఫ్యూజన్ వారం ఈ వారం అంతా కూడా. ఇంకా ఐటీ సాఫ్ట్వేర్ లో కొలాబరేషన్ పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగులు న్యూ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంది. గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ లేకపోతే ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. డిసిషన్ లేట్ అయితే ఆపర్చునిటీ మిస్ అవుతుంది. ఇంకా వ్యాపారస్తులకి జాయింట్ వెంచర్ కి మంచి అవకాశాలు, పార్ట్నర్షిప్ ప్రధానంగా ఉంటారు. అగ్రిమెంట్స్ క్లియర్ గా ఉండాలి. రియల్ ఎస్టేట్ లో నెగోషియేషన్ టైం ఇది. ఈ వారం అంతా మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే ప్రాఫిట్ కన్ఫామ్. షేర్ మార్కెట్ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. మోడరేట్ గెయిన్స్ అని కూడా చెప్పొచ్చు. కన్ఫ్యూజన్ వల్ల రాంగ్ ట్రేడ్ చేసి నష్టపోయే అవకాశాలు కూడా వార మధ్యంలో ఉంటుంది. జాగ్రత్త. పర్టికులర్ శుక్రవారం అయితే జాగ్రత్తగా ఉండాలి. క్లియర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళండి. ఇంకా కుటుంబ సంబంధాల విషయంలో ఇంట్లో మంచి ప్రేమానురాగాలు పెరుగుతుంది. బాధ్యత మీదే ఉంటుంది. మీడియేటర్ గా ఉండాలి. పార్ట్నర్తో అండర్స్టాండింగ్ అవసరం. ముఖ్యంగా ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడండి. విద్యార్థులకైతే మంచి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. విదేశీ అవకాశాలు స్లోగా మూవ్ అవుతాయి. మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. హెల్త్ స్ట్రెస్ వల్ల కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు. స్కిన్ లేదా హార్మోనల్ ఇష్యూలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి డాక్టర్ని సంప్రదించండి. రెస్ట్, బాగా చక్కగా వ్యాయామం చేయండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. వేడి తాపడి కూడా ఉంది కాబట్టి బ్యాలెన్స్మెంట్ చాలా ముఖ్యమని కూడా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారి వారం ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని సులభంగా దాటవచ్చు. మీ నిర్ణయమే విజయానికి దారి తీస్తుంది కాబట్టి పరిహారం శుక్రవారం లక్ష్మీదేవి పూజ, తెల్లటి పుష్పంతో అర్చన చేయండి. ఓం శుక్రాయ నమః 16 సార్లు ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. విజయోస్తు. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయం. మీనరాశి వారికి ఈ వారం అంతర్గత భావాలు, ఆధ్యాత్మిక శక్తి పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా మార్చే శక్తిగా మారుతుంది. గోచార గ్రహ ప్రకారం గురువు మీ రాశి అధిపతి కావడంతో ఆశీర్వాదం అవకాశాలు ఉంటాయి. చంద్రుడు భావోద్వేగాలను పెంచుతాడు. రాహు ప్రభావం వల్ల కన్ఫ్యూజన్స్, డిస్ట్రక్షన్ పెరుగుతుంది. శని ఇంకా మీకు జన్మ శనిగా కూర్చున్నాడు. స్పిరిచువల్ గ్రోత్, ఎమోషనల్ డిసిషన్స్ వారంగా ఉండే మీకు ఐటీ సాఫ్ట్వేర్ క్రియేటివ్ సొల్యూషన్స్ కొంచెం ఉద్యోగస్తుల్లో ప్రెషర్, హై ప్రెషర్స్ అనేవి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ రికగ్నేషన్ స్లోగా ఉంటుంది. కమింగ్ వీక్స్ లో అన్ని సెట్ అవుతుంది. గవర్నమెంట్ వారికి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ గా ఉండడానికి మీ యొక్క యాటిట్యూడ్ ని మార్చుకుంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఫోకస్ మెయింటైన్ చేస్తే గ్రోత్. ఇతరుల యొక్క విషయాల గురించి మాట్లాడకండి. గాసిప్స్ అసలు మాట్లాడకండి. ఇక వ్యాపారంలో కొత్త ఐడియాలజీ వస్తాయి, కానీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇమీడియట్ డిసిషన్స్ ఏది కూడా తీసుకోకండి. బాగా చెప్తున్నాను. వ్యాపారస్తులు క్రియేటివ్ ఫీల్డ్ లో బాగా సక్సెస్ అవుతారు. రియల్ ఎస్టేట్ ఈ వారం అంతా కూడా మందంగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇంకా ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. గట్ ఫీలింగ్ ని కొంచెం అవాయిడ్ చేయకండి. దాన్ని ఆ ఫీలింగ్ లో వచ్చే అన్ని నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇంకా షేర్ మార్కెట్ స్మాల్ గెయిన్స్ మాత్రమే పాసిబుల్, కానీ ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి.
కొంచెం మార్కెట్కి దూరంగా ఉంటే కూడా మంచిదని కూడా చెప్పొచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. లేదా మీ యొక్క డీమాట్ అకౌంటే ఎగిరిపోతుంది. అది కూడా జాగ్రత్త పడండి. ఇంకా ఈ కుటుంబ సంబంధాల విషయంలో ఇంట్లో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ ఓవర్ సెన్సిటివ్ అవ్వకండి. పిల్లల విషయంలో అతిగా నిర్ణయాలు మీరు తీసుకోకండి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వండి. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు మీకు దూరం అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఇంకా విద్యార్థులకి సడన్ గా క్రియేటివ్ లెర్నింగ్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆర్ట్స్ క్రియేటివిటీలో కూడా బాగా సక్సెస్ ఉంటుంది. విదేశీ అవకాశాలు స్లోగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ వారం హెల్త్ విషయంలో తీసుకుంటే నీరసం ఉంటుంది, స్లీప్ ఇష్యూస్ వస్తుంది. రెస్ట్, మెడిటేషన్ అనేది మీకు చాలా అవసరం అని కూడా చెప్పతుంది. ఈ వారం మీ యొక్క ఎదుగుదలకు ఉండేది మైండ్ కామ్ గా ఉంటే లైఫ్ స్మూత్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. జీవితంలో మంచి మార్పులు నిశ్శబ్దంగా ప్రారంభం అవుతాయి. గురువారం దత్తాత్రేయ స్వామి వారిని, శ్రీమన్నారాయణుని ప్రార్థన చేసుకోండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని 16 సార్లు జపించండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 సార్లు ప్రదక్షిణం చేయండి. విజయోస్తు. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు.